చికెన్ కీమా కావాల్సిన 3 టేబుల్ స్పూన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, అలాగే 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి 2 నిమిషాలు. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం మీడియం సైజు 2 ఆనియన్స్, పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఒక ½ టీ స్పూన్ షుగర్, 1½ స్పూన్ సాల్ట్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినాక. అలాగే ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజు టమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 సీటీలు వచ్చినంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, జింజర్, గ్రీన్ చిల్లీ, గార్లిష్ కోసం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. జింజర్, గ్రీన్ చిల్లీ, గార్లిష్ కోసం వేసుకొని ఇలా కొంచెంసేపు 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ కీమా రెడీ.